నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E5 రోడ్ వైపు అయితే ఉన్నాము. E5 రోడ్డు అమరావతి రాజధానిలో ఒక కీలకమైన రోడ్డు అనమాట. ఈ రోడ్డు తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. మొత్తం 19.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ రోడ్డుకి ఏంటంటే సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి. ప్రజెంట్ సర్వీస్ రోడ్లు ఇంకా యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ మీకు లెఫ్ట్ సైడ్ వైపు చూడొచ్చు, ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టు నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. అలాగే రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు రెండు వైపులా సర్వీస్ రోడ్లు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. మొత్తం 19.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఈ రోడ్డు. సీడ్ యాక్సెస్ రోడ్డు ఎలా అయితే ఇంపార్టెంట్ అమరావతికి, అంతే ఇంపార్టెంట్ ఈ E5 రోడ్డు కూడా అనమాట. మనకి E5 రోడ్డు కోర్ క్యాపిటల్ ఏరియా వైపు నుండి అయితే వస్తుంది. రెండు సిటీస్ ని కూడా డివైడ్ చేస్తుంది. అంటే జస్టిస్ సిటీ కానీ గవర్నమెంట్ సిటీని డివైడ్ చేసే రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ప్రెసెంట్ ఇటువైపు అయితే బాగా జరుగుతున్నాయి. అంటే అనంతవరం వైపు నుండి మనకి హైకోర్టు వైపు అయితే బాగా జరుగుతున్న పనులు. నేను ఈ వీడియోలో అంటే ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో అనంతవరం నుండి హైకోర్టు వరకు ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయింది, ఈ రోడ్డు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో E5 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఈ E5 రోడ్డు మేజర్ RTL రోడ్డు అనమాట. అమరావతి రాజధానికి ఒక కీలకమైన రోడ్డు ఇది. 60 మీటర్స్ రేట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి పిచ్చుకలపాలెం విలేజ్. ఇక్కడ N17 రోడ్ క్రాస్ అయిన తర్వాత ఈ రోడ్ ఎండ్ అవుతుంది. అలాగే ఇక్కడ గ్రావిటీ కెనాల్ని కూడా ఇది క్రాస్ అవుతుంది. ఇటువైపు మొత్తం చూడొచ్చు, ఇదంతా తుళ్ళూరు విలేజ్ వైపు వెళ్ళి ఇక్కడ ఒక డైమండ్ సర్కిల్ అయితే రావాల్సింది. అలాగే ఇక్కడ గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీని కూడా ఈ రోడ్డు క్రాస్ అయ్యి వెలగపూడి, మాల్కాపురం, మందడం వైపుగా వెళ్తుంది. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సెక్రటేరియట్ పక్క నుండి వెళ్తుంది ఈ రోడ్డు అంతా. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక డైమండ్ సర్కిల్ వస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర. ఇక్కడే మనకి పాలవాగును కూడా క్రాస్ అవుతుంది ఇది. ఆ పాలవాగు క్రాస్ అయిన తర్వాత ఇది కృష్ణాయపాలెం, పెనుమాక వైపుగా వెళ్తుంది. ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు, ఇదంతా పెనుమాక రిజర్వాయర్ ఏరియా. ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గర ఒక కొండవీటి వాగును కూడా ఇది క్రాస్ అయ్యి ఇక్కడ పెనుమాక దగ్గర ఒక కొండ కనిపిస్తుంది చూసారా గ్రీన్ కలర్లో. ఆ కొండ లోపలే మనకి టన్నల్ రావాల్సి ఉంటుంది. ఈ టన్నల్లో వచ్చిన తర్వాత ఇక్కడ కృష్ణా కెనాల్ జంక్షన్, ఓల్డ్ మద్రాస్ హైవేకి కనెక్ట్ అయ్యి ఈ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇటువైపు మన కృష్ణా కెనాల్ జంక్షన్ కూడా చూడొచ్చు. నేను ఈ వీడియో ఈ రోడ్డు ఎండింగ్ నుండి ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న హైకోర్టు వరకు చూపిస్తాను. ఇదే ఎండింగ్ పాయింట్ అనమాట E5 రోడ్డుకి. ఇది పిచ్చుకలపాలెం వైపు అయితే ఉంటుంది. ఇటువైపు కూడా పనులు అయితే జరుగుతున్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మీరు చూడొచ్చు. స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు. ఈ చైనేజ్ నెంబర్ వచ్చేసి 18+750 నుండి 19+416 అయితే ఉంటుంది. ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైన్ సబ్ గ్రేడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకి N17 రోడ్డుని అయితే క్రాస్ అవుతుంది. ఇది E5 N17 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N17 రోడ్డు వచ్చేసి దొండపాడు నుండి నెక్కల్లు వరకు 7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు BSCPL అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. అలాగే ఇటువైపు చైనేజ్ నెంబర్ వచ్చేసి 17+970 నుండి 18+690 వరకు అయితే ఉంటుంది. ఈ చైనేజ్ నెంబర్లో స్టోమ్ వాటర్ డ్రైను, ఎంబాక్మెంట్ వర్క్స్, గ్రీన్ బఫర్ జోన్కి సంబంధించిన వర్క్స్, సాయిల్ లెవెలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడే మనకి బ్రిడ్జ్ అయితే వస్తుంది, గ్రావిటీ కెనాల్ అయితే క్రాస్ అవుతుంది. ఇది మేజర్ బ్రిడ్జ్ అనమాట. ఈ మేజర్ బ్రిడ్జ్కి సంబంధించిన పియర్ వాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. ఈ బ్రిడ్జికి సంబంధించిన చైనేజ్ నెంబర్ వచ్చేసి 17+921. ఇక్కడ గ్రావిటీ కెనాల్ దాటిన తర్వాత మనకి N16 రోడ్ అయితే వస్తుంది. ఆ N16 రోడ్ వచ్చేసి అబ్బరాజుపాలెం నుండి నెక్కల్లు వరకు 8.7 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఆ రోడ్డు నిర్మాణ పనులు BSCPL కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఆ రోడ్డు దాటిన తర్వాత మనకి చైనేజ్ నెంబర్ వచ్చేసి 16+620, 17+815 ఉంటుంది.
అటువైపు వచ్చేసి రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్, పవర్ లైన్స్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీకు పెద్ద పెద్ద గడ్డర్లు కనిపిస్తున్నాయి చూసారా? అయి వచ్చేసి ఈ గ్రావిటీ కెనాల్ మీద బ్రిడ్జ్ ఏదైతే కడుతున్నారో దానికోసం ఇక్కడ మొత్తం రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నారు. అలాగే ఇటు పక్క ఎక్స్‌కవేషన్ అయితే చేసుకుంటున్నారు. ఈ స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల కోసం. దాని పక్కన మళ్ళీ ఇంకో చోట ఎక్స్‌కవేషన్ చేస్తున్నారు. అయొచ్చేసి పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ కోసం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. మీరు ఇక్కడ చూస్తున్న రోడ్డు వర్క్స్ వచ్చేసి N15, N16 రోడ్డు మధ్యలో జరుగుతున్న వర్క్స్ అనమాట. ప్రెజెంట్ ఈ E5 రోడ్డుకి సంబంధించిన సర్వీస్ రోడ్ వర్క్స్, ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ, పవర్ లైన్స్ అయన్నీ అండర్ గ్రౌండ్ చేసే వర్క్స్ ఒకటే జరుగుతున్నాయి. మధ్యలో రోడ్డు వచ్చేసి ఎలివేటెడ్ కారిడార్‌తో అయితే ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న రోడ్డు వచ్చేసి 10.5 మీటర్స్, 10.5 మీటర్స్ మొత్తం 21 మీటర్స్‌తో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు ఒక లెవెల్ వరకు గ్రావెల్ వేసుకున్న తర్వాత ఈ కంకర రాళ్ళు అయన్నీ వేస్తున్నారు. అలాగే ఇంకో పక్క వాటర్‌తో క్యూరింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇటువైపు మీరు చూడొచ్చు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఇక్కడ కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకొని, దానిపైన పీసీసీ వేసి, దానిపైన షట్టరింగ్ కట్టి సైడ్ వైపు దాంట్లో కాంక్రీటింగ్ వేస్తున్నారు. ఇంకా దానిపైన కూడా వేసిన తర్వాత ఈ డక్ట్ అంతా కంప్లీట్ అవుతుంది. ఈ అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లలో ఈ ట్రంక్ రోడ్లలో ఏంటంటే మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి, ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి, సబ్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి, సీడ్ యాక్సెస్ రోడ్డు, కలెక్టర్ రోడ్స్ ఉంటాయి. ఈ మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ 51.73 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తున్నారు. ఇది 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటాయి. ఇంకా ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి 107.86 కిలోమీటర్ల వరకు నిర్మిస్తున్నారు. అయి వచ్చేసి 50 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. ఇంకా సబ్ ఆర్టీఎల్ రోడ్స్ వచ్చేసి 139.53 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తున్నారు. అయి కూడా 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్డు మనకి ఒకటే ఉంది. అది E3 రోడ్ అంటారు. అది మన సీడ్ క్యాపిటల్ ఏరియాలో 19.23 కిలోమీటర్ల వరకైతే నిర్మించారు. అది 60 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. ఇంకా ఈ E5 రోడ్డు విషయానికొస్తే ఇది కూడా ఒక మేజర్ ఆర్టీఎల్ రోడ్ అనమాట. 60 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ N15 రోడ్డుని కూడా క్రాస్ అవుతుంది. ఇది E5 N15 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N15 రోడ్డు బోరుపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరుతో ఎండ్ అవుతుంది. 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి N15, N14 2 రోడ్ల మధ్యలో జరుగుతున్న పనులనమాట. ఈ N14 రోడ్ మధ్యలో వచ్చేసి చైనేజ్ నంబర్ 15+765 టు 16+540 వరకైతే ఉంటుంది. ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైను, ఎంబాంక్మెంట్ వర్క్స్, పవర్ ఎంవీ వర్క్స్ అయన్నీ జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. దాని పక్కన పవర్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత దానిపైన శాండ్ ఫిల్లింగ్ చేసుకున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న రోడ్లలో ప్రతి ఒక్క రోడ్లో ఏంటంటే వాటర్ సప్లై నెట్వర్కు, స్టోమ్ వాటర్ డ్రైన్లు, సివేజ్ నెట్వర్కు, పవర్ అండ్ ఐసీటీ, రియూజ్ వాటర్ నెట్వర్కు అయన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. ఇక్కడ కూడా కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో పీసీసీ వేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నయన్నీ పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఎంవీ పైప్స్ అంటారు. అంటే మీడియం వోల్టేజ్‌కి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేస్తారిక్కడ. అలాగే ఇక్కడ మనకి N14 రోడ్డుని క్రాస్ అవుతుంది. ఇది E5 N14 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N14 రోడ్డు బోరుపాలెం నుండి శాఖమూరు వరకు 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇక రైట్ సైడ్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్ మీరు చూడొచ్చు. ఈ N14 రోడ్డు వైపే ఫోరెన్సిక్ ల్యాబ్ ఉంటుంది. ఇక్కడ నుండి మనకి తుళ్ళూరు ఊరినైతే ఇది క్రాస్ అవుతుంది. ఈ తుళ్ళూరు ఊరు క్రాస్ అయ్యే చోట ఒక ఎలివేటెడ్ కారిడార్ అయితే నిర్మిస్తారు. ప్రెజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ ఊరు దాటిన తర్వాత మళ్ళీ అటువైపు కూడా పనులు జరుగుతున్నాయి. ఇదంతా తుళ్ళూరు ఊరే.
మళ్ళీ ఇక్కడ నుండి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. దీని చైనేజ్ నెంబర్ వచ్చేసి 13+650 టు 14+850. ఇక్కడ స్టోమ్ వాటర్ డ్రైను, ఎంబాంక్మెంట్ వర్క్స్, పవర్ ఎంవీ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి N13 రోడ్‌ని కూడా క్రాస్ అవుతుంది. ఇది E5 N13 రోడ్ జంక్షన్ అంటారు. ఆ N13 రోడ్డు వచ్చేసి రాయపూడి నుండి శాఖమూరు వరకు 8.9 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఆ రోడ్డు నిర్మాణ పనులు ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఆ రోడ్డు కూడా సేమ్ సర్వీస్ రోడ్లు, పవర్ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసే వర్క్స్ జరుగుతున్నాయి. అది కూడా ఒక ఎలివేటెడ్ కారిడార్‌తో ఉంటుంది. ఆ రోడ్డు పైనే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేసి రాయపూడి దగ్గర నుండి అటువైపు మూలపాడు వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి N12 రోడ్డుని కూడా క్రాస్ అవుతుంది. ఇది E5 N12 రోడ్ జంక్షన్ అంటారు. ఈ N12 రోడ్డు వచ్చేసి రాయపూడి నుండి శాఖమూరు వరకు 8.6 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడే మనకి 2 సిటీస్‌ని అయితే ఇది డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం గవర్నమెంట్ సిటీ, రైట్ సైడ్ మొత్తం జస్టిస్ సిటీ ఉంటుంది. ఒక విధంగా ఇది కీలకమైన రోడ్డు అనమాట. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఐకానిక్ టవర్స్ గాని, అసెంబ్లీ అయన్నీ నిర్మిస్తున్నారు. రైట్ సైడ్ వైపు హైకోర్ట్ అయితే నిర్మిస్తున్నారు. లెఫ్ట్ సైడ్ మొత్తం కన్‌స్ట్రక్షన్ సైట్‌లు అన్నీ మీరు చూడొచ్చు. ఎల్&టీ కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్ ఉంది. అలాగే ఎన్‌సీసీ కంపెనీకి సంబంధించిన కన్‌స్ట్రక్షన్ సైట్ కూడా ఉంది ఇటువైపే. ప్రెజెంట్ ఇక్కడ వరకు పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత హైట్ వరకు గ్రావెల్ వేసుకున్నారో. చాలా హైట్ వరకు గ్రావెల్ వేసుకున్నారు. దానిపైన కూడా చూడండి కంకర రాళ్ళు ఎంత హైట్ వరకు వేసుకున్నారో. ప్రజెంట్ ఇటువైపు ఈ సర్వీస్ రోడ్లను అయితే రెడీ చేస్తున్నారు. ఇదంతా ఒక సర్వీస్ రోడ్ అనమాట. ఇది కొంచెం డౌన్లో ఉంది ఇటువైపు. అలాగే ఇది స్టోమ్ వాటర్ డ్రైను.
దాని పక్కన పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ కోసం ఎక్స్కవేషన్ చేస్తున్నారు. ప్రజెంట్ అటు పక్క అటు నుండి చేసుకుంటూ వస్తున్నారు, పవర్ లైన్స్ అన్నీ వేసుకుంటూ వస్తున్నారు అటువైపు. ఇక్కడ నుండి దూరంగా అది ఫోరెన్సిక్ ల్యాబ్. అటువైపు అంతా తుళ్ళూరు విలేజ్ ఉంటుంది.